బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్ లో ట్రావెల్స్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శబరిమల నుంచి హైదరాబాద్ కు అయ్యప్ప భక్తులతో వస్తున్న నక్షత్ర ట్రావెల్స్ బస్సు ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా బ్రేక్ ఫెయిల్ అయింది. బస్సు నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకెళ్లే క్రమంలో ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్ లారీని బలంగా ఢీకొట్టింది. ఆ లారీ అడ్డుగా ఉండడంతో బస్సు లోయలో పడకుండా నిలిచిపోయింది. దీంతో బస్సులోని భక్తులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ స్వల్పంగా గాయపడగా బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ కడప నుండి ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి. ప్రస్తుత అన్నమయ్య జిల్లా గోల్చెరు ఘాట్లో మాత్రం ఒక పెను ప్రమాదం చెప్పవచ్చు. ఎందుకంటే శబరిమల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మాత్రం ఒక్కసారి గోల్చెరుకు ఘాట్ వద్ద చేరుకోగానే బ్రేక్ ఫెయిల్ కావడంతో మాత్రం లోయలోకి దూసుకెళ్లే ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదే సమయంలో సిమెంట్ లోడ్తో వస్తున్న లారీని ఒకసారిగా ఎదురుపడడంతో ఆ లారీని ఢీకొనడంతో మాత్రం బస్సు ఆగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ అదే లారీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా బస్సు లోయలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉండేది. ఆ బస్సులో దగ్గర దగ్గర 30-40 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దాదాపు అందరికీ కూడా ప్రాణాపాయం ఉండే అవకాశం ఉంటుంది. అయితే కేవలం ఒక లారీ వల్ల మాత్రం ఒక పెను ప్రమాదం తప్పింది చెప్పవచ్చు. ప్రసూన, రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా చూసినట్లయితే కడప నుండి హైదరాబాద్కు వస్తున్న అయ్యప్ప స్వాములకు సంబంధించిన ట్రావెల్స్ బస్సు పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుందానే చెప్పాలి. ఎందుకంటే ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ అడ్డు రావడంతో ఆ బస్సు అనేది లోయలో పడకుండా ఆగిపోయింది. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ స్వల్పంగా గాయపడగా అతన్ని చికిత్స కోసం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. మిగతా వారంతా సురక్షిత